రెడ్డి నగర్ గుర్రంగూడ మెయిన్ రోడ్ వద్ద ఎంతో మంది ఈ స్థలమునకు వచ్చి ఆశీర్వదించబడుచున్నారు. ముని ఆత్మ ద్వారా జరుగు శక్తివంతమైన కార్యక్రమాలు కనులారా చూసి అనుభవించి ఆనందించగలరు. రాజుగారు చక్కగా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పండి. మీరు ఎన్ని బాధలు పడ్డారు, ఆ కరోనా టైంలో మీ పరిస్థితి ఏంటి, అదంతా చెప్పండి. ఎందుకంటే మీరు ఎక్కడుంటారండి అసలు? బాలాజీ నగర్. ఎక్కడ? బాలాజీ నగర్. ఏప్రిల్ దగ్గర కదా, బాలాజీ నగర్. వయసు ఎంత ఉంటుంది? 42. ఏమైంది అయ్యా నీకు అసలు? ఫస్ట్ ఏమైంది అసలు? మున్సిపల్ పని చేస్తారా మీరు? ఎక్కడ అటేనా? కాకనయ్యా. అయితే నేను వాటర్ ఇప్పుతానయ్యా. వాటర్ ఇప్పుతారా? అప్పుడు కరోనా బాగా వచ్చింది. ఎట్లనో నాకు వచ్చిందయ్యా. చాలా బాధపడ్డాం. హాస్పిటల్లో చూపెట్టుకున్నాం, అంతా అడిగి పెట్టుకున్నాం, ఏడ కూడా పట్టలే. అయ్యే హాస్పిటల్ అది పెట్టుకున్నా కానీ బతకలేడు, కష్టం అని చెప్పారు. లాస్ట్కు గాంధీలో తీసుకుపోయారయ్యా. గాంధీలో కూడా ఆక్సిజన్ పెట్టిరు. ఒక 4 రోజులు 15 రోజులు ఉన్నామయ్యా గాంధీలో. 15 రోజుల తర్వాత ఇంటికి పంపారు. ఇంటికి వచ్చినాక ఆక్సిజన్ మీదనే ఉన్నా. ఇక ₹1 లేదు, ఏం లేవు, తల్లాడుతున్నాం. చాలా బాధలు ఉన్నామయ్యా. ఇక లేవలేను. ఇక మా ఒంటలు కానీ దుడ్డు కానీ మంచాలనే మొత్తం మొత్తం చాలా బక్కగా అయిపోయినా. అంటే శక్తి అంతా కోల్పోయావా? మొత్తం కోల్పోయినయ్యా. ఏం లేదు, ఇక అందరిగా బతకలేడు అని చెప్పిరయ్యా. అందరికి అర్థమైపోయింది. అంటే ఊపిరి అందటం, ఊపిరి ఇబ్బంది అయింది కదా? ఇబ్బంది అయింది. ఎక్కువ ఆక్సిజన్ నీకు ప్రాబ్లం అయింది. తినేది లేదా? తినేది ఏం లేదయ్యా. అన్నం కలిపి 2 చెంచాలు పెడుతుండే అంతే. 2 చెంచాలు, 2-3 చెంచాలు వెళ్ళేది కాదు లోపలికి. అప్పుడు మీకు ఎట్లా మరి? నేను ఎట్లా తెలిసింది మీకు? టీవీ కన్నా మంచం ఉంది. అయితే ఆ రోజు నేను ఎప్పుడు వాక్యాలే పెడతానయ్యా. అయితే ఆ రోజు ఈయన చూసిండు, నేను చూడలేదు, బయట పని చేసుకుంటున్నా. అయితే మీ సాక్ష్యం చూసిండయ్యా. అమ్మ ఫోన్ నంబర్ కనుక్కో, ఫోన్ చెయ్యి అని అంటే నేను చేసినయ్యా. చేస్తే చేసిండ్రయ్యా మీరు ఫోన్ ప్రార్థన చేసిండ్రయ్యా. అయితే ఇక్కడికి తీసుకురమ్మంటయ్యా. ఆయన తీసుకొచ్చే స్థితిలో లేమయ్యా మేము. అవన్నీ ఆక్సిజన్ ద్వారా తీసుకురావాలి కదయ్యా. అవన్నీ పెట్టుకుని రావాలంటే మా గుండె కాలేదయ్యా. పిల్లలు పెట్టుకుని ఉన్నాడా లోపల? అవునయ్యా. అది ఎట్లా? ఎవరు కిరాయా? ఎట్లా? నెలకు 7,000 అయ్యాది. 7,000కి మీరు ఆక్సిజన్ పెట్టుకున్నారా? చాలా బాధపడ్డాం అయ్యా. ఎప్పుడైతే మీరు ఫోన్ ద్వారా ప్రార్థన చేసిండ్రో ఆ రోజు నుండి ఆయననే బాత్రూమ్ పోడు, లేచి నడవడము, తినడం అంతా ఆయననే చేసుకుండు అయ్యా. మీ ప్రార్థనతో అయ్యా ఆయన లేచిండు. అంతేనమ్మా? అంతేనయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద సాక్ష్యం అంటే అసలు వాళ్ళు బోర్న ఏడుస్తూనే ఫోన్ చేసి అసలు వాళ్ళు మాట్లాడుతుంటేనే వాళ్ళ విశ్వాసం నాకు అర్థమైపోయింది. నేను ఒక మాట ఇచ్చా, రాజు నీకు ఏమీ కాదు, నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు వరకు కూడా ఎవరికైతే ఫోన్లో ప్రార్థన చేశానో వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది లేదు. నీ ఆర్థిక పరిస్థితులు అన్నీ మర్చిపో, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు, నీవు వచ్చి ఇక్కడ సాక్షిగా నిలబడతావని చెప్పి మాట ఇచ్చడం జరిగింది. మొత్తం ఎన్ని రోజులు గాంధీ హాస్పిటల్లో ఉన్నారు? 15 రోజులు ఉన్నాం. 15 రోజులు. అవునయ్యా.
గాంధీ హాస్పిటల్ 15 రోజులా? తర్వాత ఇంటికి పంపించారయ్యా. ఇంటికి ఎందుకు పంపించారు? తగ్గిపోతుంది, పబ్లిక్ బాగా చాలా కరోనా పెరిగిపోతుంది అయ్యా. పబ్లిక్ బాగా అవుతుంది, ఇక నీకు తగ్గుతుంది, మళ్ళీ నీకు ఎక్కువ అయిపోతుంది, వెళ్ళిపోమని పంపించారు ఇంటికి. అంతే. చెప్పమ్మా. సూదులు పొడిచినట్టు పొడుస్తున్నాయి నాకు మోకాలు అని అల్లాడిపోయింది అయ్యా. అప్పటికి ఇంకా మీరు మాకు తెలియదు అయ్యా, మేము టీవీలో కూడా చూడలేదు. ఫస్ట్ టీవీ చూసింది ఆయనేనా? ఆయనే చూసిండు అయ్యా. ఆయన ఫస్ట్ టీవీ చూసి నీకు రాజుగారు మీకు ఏమనిపించింది అయ్యా అసలు చూడగానే? పేరు చేయించుకుంటే మంచిగా అవుతుంది నమ్మకంతో. మరి చాలా మంది టీవీలో చాలా మందిని చూస్తారు కదా, చూసారు కదా. అంటే ఈ ప్రోగ్రామ్ చూసేసరికి నమ్మకం వచ్చిందా? లేపేస్తాడు, బతికిచ్చేస్తాడు అనిపించిందా? సభలోటాలు అవసారి గట్టిగా ఆమేన్. చూసింది వెంటనే ఒక నమ్మకం వచ్చేసింది కదా, తగ్గిపోద్ది అయ్యగారు మాట్లాడి. అది వాయిస్ ఓన్లీ ఫోన్ ద్వారానే తగ్గిపోయింది. లేచి ఏమైంది అప్పుడు మీరు ప్రార్థన చేయగానే ఏమైంది నీకు? ఎలా వచ్చింది? పేరు వేసుకున్నాక నూనె వాటర్లో పోసి మీద పోసుకోమని చెప్పిరయ్యా. అయ్యా మీరు నీళ్ళకు ప్రార్థన చేసిండ్రయ్యా, నీళ్లు నూనెకు ప్రార్థన చేస్తే ఆ నీళ్లు కొట్టినయ్యా. ఆ నీళ్లు కొట్టిన తెల్లారే ఇంకా ఆయన లేచి ఆయన పనులు ఆయన గట్టిగా హల్లెలూయా. సందీప్ సార్ మేము చాలా రోజులు ఆయనకు యూరిన్ మూత్రం బాగా వాటర్ వస్తుంది, బీజం నుండి కింద పురుసాల నుండి వాటర్ వస్తా అంటే హాస్పిటల్ అన్నీ తిరిగినా కూడా 1,00,000 రూపాయలు అయితే అమ్మ సర్జరీకి అన్నారు. అప్పటికే 60,000 పెట్టుకున్నా, పైసలు లేవు. సందీప్ సార్ దగ్గర మేము డబ్బులు అడిగితే అమ్మ మనకు ఇబ్రహీంపట్నంలో గుర్రంగూడలో సార్ ఉన్నాడు, ఆయనే అడిగిపోయిందంటే మీకు నయం అయితే అక్కడికి రాండి అని అన్నాడు. అంటే మాకు తెలియదు సార్ అంటే నేను వస్తాను అడ్రస్ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. శనివారం నాడు వచ్చినాం. అప్పటి వరకు ఇక్కడ కూర్చున్నప్పుడు వాటర్ వస్తూనే ఉన్నది. మనకు డేట్ వస్తే ఎట్లా క్లాతులు పెట్టుకుంటాం ఆ విధంగా పెట్టుకుంటాడు. కానీ చెప్పలేక ఒకరోజు నన్ను బాగా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతామని మేము తయారైతే నేను పువ్వులకి ఇట్లా పెట్టుకుంటే నేను ఏమన్నా చనిపోతున్నాయేమో అని నన్ను చూసి ఒక్కరోజు బాగా ఏడ్చిండు. ఏడితే ఎందుకు ఏడుస్తాను అంటే నాకు చెప్పలే ఆయన, ఇట్లా సంగతి నాకు ఇట్లా అవుతుందంటే ఏ హాస్పిటల్ పోయినా కూడా ఏం లేదంటాను. లాస్ట్కు ఆయనకు ఒకవేళ మొత్తం స్కిన్ తీసేయాలమ్మా, స్కిన్ తీసేస్తే ఆయన బాడీ సహకరిస్తుందో సహకరించదో అదైనా మేము గ్యారంటీ ఇవ్వము అని అన్నారు. అంటే మేము ఇక్కడికి అయ్యగారి దగ్గరికి వచ్చినాం. ఫస్ట్ వారం వచ్చినాం. ఇక్కడ కూర్చున్నాక ప్రార్థన చేసినాక 2 గంటలకే తగ్గింది. తగ్గిన తర్వాత మళ్ళీ సండే రోజు కూడా వచ్చినాం. నేను హాస్పిటల్లో ఆయమ్మగా డ్యూటీ చేస్తా, ఆయన సెక్యూరిటీగా చేస్తాడు. ఆయన ఏ హాస్పిటల్లో పోయినా గ్యారంటీ ఇయ్యనమ్మా అని అన్నాడు. ఆ ముచ్చట ఇంతవరకు నాకు తెలియదు. సందీప్ సార్కు నేనే చెప్తే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఫస్ట్ వారం తగ్గింది. ఆ బీజం కడక అది జరిగితే అతను బ్రతకడు అనేటువంటిదే ఆ తల్లికి తెలుసు. స్పాట్లో ఎంతసేపు చేసిన ప్రార్థన అక్కడ పడుకోబెట్టి వాటర్ తీసి ఇట్లా జల్లి లేక అబ్బాయికి వెళ్ళిపోమన్నా. సంతోషంగా భార్య భర్తలు ఇద్దరు వచ్చారు ఇక్కడికి. సంతోషం, ఎంత సంతోషం అంటే అయ్యా తగ్గిపోయింది, మచ్చ కూడా లేనే లేదన్నాడు. అవునా? మచ్చ కూడా లేదు. అవి యూరిన్ అలా కారిపోతూ ఉంటే అది ఎంత ఇప్పుడు చెప్పారు కదా సిస్టరు, అలా పెట్టుకుని ఎన్ని రోజుకి 3 ప్యాంట్లు, ఎన్ని ప్యాంట్లు మార్చేవాడు భయ్యా? 4-5 ప్యాంట్లు మార్చుకున్నట్టు రోజుకి. అలాంటిది ఒకే ప్రార్థన 1 నిమిషం లోపల దేవుడు అద్భుతం చేసేసాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. మొదటి 17వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల పడవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే యుంటినని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము,
పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆసక్తి గలవాడు గనుక ఆ మాటలు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించడం ఎంతో దుర్లాభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. ఆమేన్. దేవునికి సమస్తమును సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగమును మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా విందాం. చూడండి, ఈ 17 వచనంలో ఎంతో చక్కటి మాటలు మనం చదువుకున్నాం. చూడండి, ఆయన బయలుదేరి మార్గాన్ని వెళ్ళిపోతుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఏమన్నాడంటే, ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసునవుటకు నేను ఏం చేయాలి? నిత్య జీవముకు వారసునవటానికి, పరలోకానికి రావటానికి నేనేం చేయాలి అని ఒక ధనికుడైనటువంటి యవ్వనస్తుడు యేసు ప్రభు దగ్గర వచ్చి ఆ సాగిలపడి ఈ మాట చెప్తున్నాడు. అతడు ధనికుడు, చాలా గొప్ప ధనికుడు. యేసు ప్రభు వారు ఆయనతో ఏం చెప్తున్నాడంటే, చూడండి, ఈ మాటకి మరి యేసు ప్రభు ఒక సమాధానం కూడా చెప్పాడు. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను ఇవన్నీ చెప్తుంటే ఏమంటాడు, ఇవన్నీ నేను చిన్ననాటి నుండి ఇవన్నీ నేను చేస్తున్నాను, ఇవన్నీ నాకు తెలుసు. ప్రియులారు, ఈ రోజు నాడు చాలామంది చెప్తున్న మాటలు గమనించినట్లయితే నాకు తెలుసు అనే స్వభావంలో ఉంటారు. అయితే ఇంకా ఏం చేయాలి అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, ఆయన చూచి అతన్ని ప్రేమించి అంటాడు, నీకు ఒకటి కొద్దుగా ఉంది, ఏంటంటే నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన ఏమన్నాడంటే, నువ్వేదైతే కలిగి ఉన్నావో, ఆయన్ని ప్రేమించే చెప్తున్నాడు, నువ్వేదైతే కలిగి ఉన్నావో దానిని అమ్మి అది పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ మాట ఆయనకి కొంచెం బాధ అనిపించింది అన్నట్లుగా వాక్యము చూస్తున్నాము. చూడండి, ఆ పేదలకేమో అన్నప్పుడు అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. చూడండి ప్రియులారా, ఈ రోజు నాడు నేను కూడా చాలాసార్లు కొంతమందిని గమనించినప్పుడు ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వగలుగుతున్నారంటే, మనుషులు ధనానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ధనానికి ఎక్కువ. చూడండి, మనుషుని అంట దేవుడు చేశాడు, కానీ మనుషుడు డబ్బుని చేస్తున్నాడు. దేవుడు చేస్తున్న మనిషికి ఇవ్వలేని విలువ మనము ధనానికి ఇస్తూ ఉన్నాం. ఈ ధనవంతుడైన యవనస్తుడు చూడండి, నేను నిత్యజీవం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నీ ధనాన్ని అమ్మి బేదలకు ఇచ్చే, నీకు ఏదైతే ఉన్నదో అది అమ్మి బేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు, నీకు పరలోకములో ధనం ఉంటుంది, ప్రైజ్లో 2 అంతలు నేను ఇస్తున్నాను అన్నాడు. ఆమె చప్పులు కొట్టాను గట్టిగా ప్రైజ్లో హల్లెలూయా. కానీ ఆ యవనస్తుడు మిగుల చాలా ఆస్తి గలవాడు కనుక ఆ మాట ఎప్పుడైతే ఆయనకి అలా చెప్పాడో, యేసయ్య చెప్పాడో, ఆయనకి అది సరైన విధంగా అనిపించలేదు. అప్పుడు వెంటనే ఆయన ముఖం ఇలా తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు వాళ్ళతోటి, ఆయన అన్నాడు ఒక మాట, ఏమంటున్నాడంటే, చూడండి, ఇక్కడ ఆస్తి గలవారంట దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. అంటే ధనికులు దేవుని రాజ్యానికి రారు. మొన్న ఒక తల్లిదండ్రులు మా దగ్గరికి ఇక్కడికి వచ్చారు ప్రార్థనకే.
ప్రార్థనకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఏదో సమస్యలు ఉన్నాయి, వాళ్ళ కుమారుడిది కూడా సమస్య ఉంది, కానీ అదేం చెప్పట్లేదు. వాళ్ళు మా పరిస్థితులు బాగుంటలేదు, మాకు ఇలా గొడవలు అవుతున్నాయి, అలా అవుతున్నాయి, ఏదో చెప్పారు. సరే గృహానికి వెళ్ళాం, ప్రార్థన చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి. అయితే వాళ్ళు వెంట పడుతున్నారు. ఎందుకంటే ఆ కుమారుడికి వివాహం కావాలి అని. నిజంగా వాళ్ళు చెప్పిన విషయాలు మీకు చెప్పను, అవి చాలా బ్యాడ్గా ఉన్నాయి. అయితే నేను 2-3 సార్లు వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది వాళ్ళ గురించి. సరే మంచిదని చెప్పేసి కొంచెం లైట్గా తీసుకుంటాం జరిగింది. అంతకుముందు నేను చెప్పాను వాళ్ళకి ఎన్నో విషయాలు. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ కుమారుడు వ్యభిచార సంబంధమైన ఒక కేసులో ఉన్నాడు. ఆయన వివాహమైన వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని ఇలాంటి చెడ్డ మాటలు తెలిసిపోయినాయి. అందువలన ఆయన వివాహం కాని అబ్బాయికి వివాహం కానమని చేయాలి కదా, భర్తలు చనిపోయిన వాళ్ళని సంబంధాలు వెతుకుతున్నారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అబ్బాయి మంచిగా చదువుకున్నాడు, సొంత గృహం ఉంది, ఇల్లు పరిస్థితులు బాగున్నాయి, కానీ ఎందుకు వీళ్ళు రెండో సంబంధం కోసం చూస్తున్నారు అబ్బాయికి అని అనుకున్నప్పుడు వాళ్ళ గురించి మొత్తం తెలిసింది. ప్రియులారా గమనించండి, ధనము ఉండాలి, అయితే అది దేని కొరకు మనం ఉపయోగించాలి, దాని కొరకు ఉపయోగించాలి. దానివల్ల సమస్త కీడులకు మూలం కూడా ధనమే. కనుక ధనము ఈ రోజు నాడు మనల్ని దేవుని రాజ్యానికి రాకుండా చేసే ధనము మనము ఇష్టపడకూడదు. చూడండి, మరి లూకా సువార్తలో కూడా మనం చూస్తే ఒక ధనికుడు, మరి ఆయనకి చాలా ధనం ఉందంట, ఆయన ప్రతిరోజు కూడా సుఖపడుతున్నాడంట, ఓదా రంగు వస్త్రాలు ధరించుకున్నాడంట. ఒక దినాన్న చనిపోయాడు. ఆ దేహాన్ని ఎంతో ఘనంగా సమాధి కార్యక్రమాన్ని తీసుకుని వెళ్ళారు, కానీ ఆత్మ పాతాళంలో చాలా బాధపడుతుంది. ప్రియులారా, ఈరోజు ధనం ముఖం చూసుకుని దేవునికి దూరం అవ్వకండి. అందుకునే ప్రభు అంటాడు, ఒకడు సిరికి లేకుంటే సిరికిగా దాసుడైతే సిరికి దాసుడైపోతాడు, దేవునికి దాసుడైతే దేవునికి దాసుడైతాడు. ఈరోజు నాడు చాలామంది సిరికి దాసులైపోతున్నారు, అంటే ధనానికి దాసులైపోతున్నారు. ధనానికి దాసులైపోయి దేవుణ్ణే విడిచిపెట్టేస్తున్నారు. ఈ యవనస్తుడి పరిస్థితి కూడా అదే. అందుకని యేసుప్రభు అన్నాడు, సూది బెజ్యములో ఒంటె దూరటం సులువే, కానీ ధనవంతుడు దేవుని రాజ్యానికి రావటం చాలా కష్టం. ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా విస్మయం ఉందారంట. 4వ వచనంలో ఆ మాటను చూస్తారు. ఆయన మాటలకు శిష్యులు విస్మయ పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. చూడండి, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు. చాలా మంది ఏం చేశారంట, ఆస్తి మీద నమ్మకం పెట్టుకుంటారు. ఆస్తి మీద నమ్మకం పెట్టి ఈ కరోనా టైంలో అసలు ఏం జరిగింది? ఆస్తి మీద నమ్మకం ఎవరినన్నా ఏమైనా చేసిందా? ఆస్తులు ఏమైనాయి, బ్యాంక్ బ్యాలెన్సులు ఏమైనాయి, తర్వాత ఆ పరిస్థితులు ఏమైనాయి? ఈరోజు డబ్బు ఉంది కానీ ఆహారం కొనుక్కోవటానికి లేదంటే అది తెచ్చుకుంటా కూడా నోచుకోలేని పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. ఈరోజు నాడు ప్రపంచం అంతా కూడా ధనం మీద ఎవరైతే ఆశపడ్డారో ఈ కరోనా టైంలో అందరూ కూడా ధనము ఉన్నా కూడా దాన్ని ఏం చేసుకోలేము అన్న ఆలోచనతో చాలామంది ఉన్నారు. అది రోడ్ల మీద కూడా ఇసిరేసిన వాళ్ళు ఉన్నారు. వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారాలు చేసిన వాళ్ళు సైతము చాలా నిరాశ పడిపోయారు. ఈరోజు నాడు దేవుని బిడ్డలారా, ధనము మనకు ఉండొచ్చు, ధనము కోసం మనం ఇక్కడ ఏం ఆలోచించట్లేదు, కానీ దేవుని కంటే ఎక్కువగా నువ్వు ధనాన్ని ప్రేమించకూడదు. సామెత గ్రంథంలో ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసి వారు నిధులను నింపుతానని ప్రభు సెలవిచ్చాడు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేసి వారు నిధులను నింపుతాను అంటాడు. ఈరోజు మనము ధనాన్ని ప్రేమిస్తే అది నీకు దక్కదు. ధనాన్ని నువ్వు ప్రేమిస్తే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, ధనము పొంద ప్రయాసపడకము, అట్టి మనసు నీకు కలిగినట్లయితే దాన్ని విడిచిపెట్టేసేమని ఉంది. ప్రియులారా గమనించండి, 23వ అధ్యాయము, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నువ్వు ఎప్పుడైతే ఆ ధనం మీద దృష్టి ఉంచుతావో అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లుగా. గమనించారా?
గమనించారా? పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతాయి. ఈరోజు చాలామంది ధనం సంపాదించాలి. ధనం సంపాదించడానికి ఏం చేయాలి? ధనం సంపాదించాలి. కొంతమంది కష్టపడి చదువుకుంటారు, కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటారు. కొంతమంది ఉట్టిగా ధనం రావాలనుకుంటారు, వాళ్ళు సైడ్ బిజినెస్లు చేస్తారు కదా. మొన్న చాలా విషాదకరమైన విషయం ఈ యొక్క ఖమ్మం ఏరియాలో జరిగింది. ఒక బిట్ కాయిన్ గురించి. ప్రియులారా గమనించండి, ఆ ధనం కోసం ఆశపడ్డాడు, తన హోటల్లో ప్రాణాన్ని తీసుకున్నాడు. తర్వాత భార్య, 2 పిల్లలు ఎంతో చక్కగా ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. మరి ఒకగానొక కుమార్. ఈ రోజు నాడు ధనం గురించి ఇలా చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు, ధనము ఆశించి. ప్రియులారా గమనించినట్లయితే ఈరోజు నాడు ధనము దేవుని దగ్గర నుండి మనకు వస్తుంది. ధనము దేవుని ద్వారా మనకు వస్తుంది. దేవుడు మనకిస్తాడు. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులన్నిటినీ నింపుతానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక సామెతల గ్రంథం 10:22 వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. గమనించినట్లయితే అక్కడ ఏమని ఉంటుంది చూడండి, చదవండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియులారా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకని ఐశ్వర్యం ప్రయాసపడకు. అలాంటి మనసుని కొత్త తీసే. ఈ రోజు నాడు యవనస్తుడు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. మనం చూసినట్లయితే లోకసువార్త 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి జకరియా గురించి మనం చదువుతున్నాము. ఆ యొక్క జకరియా మరి చాలా ధనం అంటే చాలా ఇష్టం అతనికి. ధనం అంటే చాలా ఇష్టం. ఆయన మరి సుంకం వసూలు చేసేవాడు. మరి వసూలు చేసిన దానికంటే ఎక్కువగా వసూలు చేసేవాడు అంట. అతనికి మరి ఒక దినాన్న యేసు చూడాలని మనసు వచ్చేసింది. యేసును చూడాలనుకున్నప్పుడు ఆయన మరి యేసు వస్తున్న మార్గంలో, ఆ ఎరుకో మార్గంలోకి ఆయనకంటే ముందు వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టులో నుంచి ఆయన చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు జక్కయ్య త్వరగా దిగో అని యేసయ్య అన్నాడు. ఆయన చాలా సంతోషంగా ఆ చెట్టు దిగాడు. వెంటనే ప్రభుని తన హృదయంలోనికి ఆహ్వానించుకున్నాడు. ప్రియులారా గమనించండి, ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, ఏంటి ఈయన చాలా చెడ్డవాడు, యేసు ప్రభు ఏంటి హిందూ మాట్లాడుతున్నాడు అనుకున్నారు. అయితే కూడా జక్కయ్య చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన వెంటనే నా ఆస్తులో సగం పేదలకు ఇస్తున్నాను అన్నాడు. అంతేకాదండి, ఇంకొకటి, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఏమైతే తీసుకున్నానో ఒకటికి 4 అంతలు తిరిగి ఇస్తా. చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒకటికి 4 అంతలు తిరిగి మళ్ళీ ఇస్తా. చూడండి, ఇతడు ప్రభుని ఎరగనటువంటి వాడు, ఆయనకి ఇంకేమి తెలియదు, కానీ యేసుని చూడాలనుకున్నాడు. యేసు ఆయన్ను ఎప్పుడైతే పిలిచాడో, ఆయన ఎప్పుడైతే పలకరించాడు, ఆయన పేరు ఎప్పుడైతే పిలిచాడో, ఆయన హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించుకున్నాడు. అప్పుడే వెంటనే తన జీవితంలో ఒక మార్పును మనం చూస్తాం. ఆ మార్పు ఏంటంటే ఆస్తి పేదలకు ఇచ్చేస్తానన్నాడు. ఒకటికి 4 రెట్లు చెల్లిస్తానన్నాడు. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, నేడే ఇతనికి రక్షణ వచ్చింది. ఈరోజు నాడు నా ప్రియులారా, ఈ రోజు నాడు గమనించినట్లయితే అప్పుడు వెంటనే పేతురు ఏమని అంటున్నాడంటే, ఇక్కడ ఈ మాటలో చూడండి, పేతురు అంటున్నాడు, పేతురు అన్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నాము ఆయనతో చెప్పాడు. అంటే చూడండి, ఈయన ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, అయితే ఎవరు పరలోకానికి వెళతారు? మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం అంటే మాకేంటి? ప్రియులారా గమనించండి, ఇక్కడ యేసు ప్రభు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. అందుకు యేసు ఇట్లా నేను ఏమన్నాడంటే, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెందులనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కజనులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియులారా, చాలా మంది అనుకుంటారు, యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే ఏంటి, యేసు ప్రభు నమ్ముకుంటే ఏంటి, మనమేమి సంతోషపడటానికి లేదు.
మనం అక్కడిక్కడ అందరిలాగా తిరగటానికి లేదు, సంతోషంగా ఉండటానికి లేదు, ఎంజాయ్ చేయటానికి లేదు. యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే ఎంతసేపు ఉపవాసాలు ఉండాలి, ప్రార్థన 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 అనాలి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, యూత్ మీటింగ్లకి వెళ్ళాలి, ఎంతసేపు బైబిల్ చదువుకోవాలి. అది మా స్నేహితుడు అలాగే చేస్తాడు, మా తెలిసిన ఆవిడ అలాగే చేస్తుంది. అబ్బో ఎంజాయ్ అంతా పాడు చేసుకుంటామని అనుకుంటున్నారు చాలామంది. ప్రియులారా గమనించండి, యేసు ప్రభుని నమ్ముకున్నట్లయితే నిజంగా ఎంజాయ్కి దూరం అయిపోతున్నావేమో అనుకుంటే ఆ ఎంజాయ్ నేనేం చేస్తుంది, నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక యవనస్తుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పి ఏమన్నాడంటే, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దవాడు పొలంలో పనులు చేస్తున్నాడు, చిన్నవాడికి చాలా చెడ్డ స్నేహితులు ఉన్నారు. ఆ చెడ్డ స్నేహితుల ద్వారా ఈయన ఏం చేస్తున్నాడు, వాళ్ళతో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్న కుమారుడు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ స్నేహితులను తెస్తున్నాడు, వాళ్ళ గురించి ఏదో చెప్తున్నాడు. ఆ స్నేహితులందరినీ చాలా నమ్మేస్తున్నాడు. ఎందుకంటే ఈయన దగ్గర ఆ తండ్రి చాలా ఆస్తిపరుడు, ధనికుడు, గొప్పవాడు కదా, ఆయనకి మంచి స్నేహితులు ఉన్నారు. వీళ్ళు చెప్పుకుంటారే మా ఫ్రెండ్ పలానోళ్ళ అబ్బాయి మా ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నారు. వీడు కూడా ఏమనుకున్నాడంటే, వాళ్ళందరూ ఇతన్ని ప్రేమించే విధానాన్ని బట్టి, ఇతను దగ్గర ధనం ఉన్నందుకు వాళ్ళు ఉన్నారన్న సంగతి నీకు తెలవట్లేదు. ఇతని దగ్గర ఆస్తి ఉంది, ధనం ఉంది, వీళ్ళ తండ్రి మంచి గొప్పవాడు, మంచి పేరున్నవాడు. ఆ విషయములు ఇతను అట్లా అనుకోవట్లేదు. అబ్బా నా స్నేహితులు ఎంత మంచి వాళ్ళు, నా కోసం ఎంత దైవ ఛానల్ యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. సంప్రదించవలసిన నెంబర్స్